సుదీర్ఘకాలం తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్కి భారతదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి అతను ఉపయోగించే సెక్యూరిటీ సిస్టమ్స్లో పూఫ్ సూట్ కేసు కూడా మరొకసారి వార్తల్లో నిలిచింది. ఆయన ఎప్పుడు ఏ విదేశాలకు పర్యటనకు వెళ్ళినా అతను వెంబడి పూఫ్ సూట్ కేసు అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా కాలంగా పుతిన్ అనుసరిస్తున్న భద్రతా వ్యవహారాలు, తీవ్రమైన జాగ్రత్తల్లో, కఠినమైన నియంత్రణలో ఈ పూఫ్ సూట్ కేసు కూడా ఒకటి అనేసి నిపుణులు చెప్తున్నారు. దీన్ని అసలు ఈ పూఫ్ సూట్ కేసు ఏంటి, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు, ఈ సూట్ కేసు ఎందుకు భద్రతా సిస్టమ్స్లో ఎందుకు చేరింది అనేసి ఒకసారి క్లుప్తంగా చూద్దాం. పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ సూట్ కేసు ఖచ్చితంగా అతని వెంబడి బాడీ గార్డ్ ఖచ్చితంగా పట్టుకుంటారు, సెక్యూరిటీ గార్డ్స్. దీని యొక్క ముఖ్యంగా ఇది పోర్టబుల్ టాయిలెట్, దీన్ని పూఫ్ సూట్ కేస్ అని సెక్యూరిటీ లాంగ్వేజ్లో అంటారు. చాలా సంవత్సరాలుగా అతని వ్యర్థాలను సేకరించి సీల్ చేసి రష్యాకు తిరిగి పంపుతున్నట్లు కొన్ని పత్రికలు వెల్లడించాయి. అమెరికాలో జరిగిన అలస్కా సబ్మిట్లో పుతిన్ అంగరక్షకులు ఆయన పూఫ్ సూట్ కేసును తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా మనకు వీడియోలో కనిపించింది. ఆయన భద్రతా బృందం విదేశీ పర్యటన సమయంలో ఆయనకు స్టూల్ను సేకరించి పూఫ్ సూట్ కేసులో రష్యాకు తిరిగి తరలిస్తుందనేది రష్యాకు తరలిస్తుందనేసి రష్యన్ సెక్యూరిటీ సర్వీస్ చెప్తున్నారు. అది 2017లో ఆయన ఫ్రాన్స్ పర్యటనలో, 2019 సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా కూడా పూఫ్ సూట్ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన విదేశీ పర్యటనల సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, వ్యర్థాల సేకరణ పద్ధతులను ఉపయోగించే ప్రపంచ నాయకుడే పుతిన్ మాత్రమే కాకుండా ఇలాంటిది ఇతర దేశాల నాయకులు కూడా దీన్ని ఉపయోగిస్తున్నట్టు మనకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. పుతిన్ పూఫ్ సూట్ కేసు గురించి మొదట వివరణాత్మక కథనాన్ని ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది. మలంలో రక్తం లేదా శ్లేషం కనిపించడం కూడా వైద్యం అవసరమని నిర్ధారిస్తుంది, ఇది హెచ్చరిస్తుందని. అప్పుడప్పుడు అది మార్పులు సాధారణమే అయినా మలం ద్వారా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, అతనికి ఉన్న డిసీజ్ని కూడా అంచనా వేయడం మలం ద్వారా ఇది జరుగుతుందనేసి కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనికి అనుగుణంగానే రష్యా అధ్యక్షుడు తన యొక్క మలాన్ని పూఫ్ సూట్ కేసు ద్వారా ఎప్పుడప్పుడు ప్యాక్ చేసి రష్యాకి తరలించి అక్కడనే డైల్యూట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే అతని యొక్క శత్రువులకు తన యొక్క ఆరోగ్య సమాచారాన్ని, తన యొక్క హెల్త్ కండిషన్స్ని, వాళ్ళ డిఎన్ఏని వాళ్ళ చేతిలో వెళ్లకుండా ఇతని భద్రతా రీత్యా తన యొక్క పువ్వును కూడా సూట్ కేసులో ప్యాక్ చేసి తిరిగి రష్యాకి తీసుకెళ్ళి అక్కడ డైల్యూట్ చేస్తారనేసి సెక్యూరిటీ చెప్తున్నారు. అంతేకాకుండా అతని యొక్క మలం ద్వారా కూడా అతని బాడీలో జరిగే ఈ క్యాన్సర్, హార్ట్ క్యాన్సర్, ఇతరతర మేజర్ ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి అతని యొక్క వయస్సు, అతని యొక్క ఆలోచనను కూడా అంచనా వేయడానికి వీలు పడుతుందని చెప్పేసి రష్యన్ సీక్రెట్ సర్వీసెస్లు ఈ పూఫ్ సూట్ కేసును ఎప్పుడు క్యారీ చేస్తాయి అనేసి రష్యన్ మాజీ అధికారులు, సైనిక అధికారులు, పలు అంతర్జాతీయ మీడియాలు కూడా ఇది ప్రచురితమయ్యాయి. అందుకే భద్రతా కారణాల రీత్యా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా కానీ పూఫ్ సూట్ కేసును అతని సెక్యూరిటీలో భాగం అనేసి తెలుస్తుంది.